హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి లైఫ్ స్టైల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి వెనస్డే అండ్ థర్స్డే వ్లాగ్ అండి. ఇక్కడ ఫిష్ అక్వేరియం షాప్కి వచ్చాము. ఒక అక్వేరియం ట్యాంక్ చిన్నది తీసుకోవాలనేసి వచ్చాము. లాస్ట్ వ్లాగ్లో మీకు చూపించాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఫిషెస్ ఉన్నాయి, తను కొన్ని ఇచ్చిందనమాట. దానికోసం ఏదైనా చిన్నది అక్వేరియం లాగా తీసుకుందామని షాప్కి వచ్చాము. చాలా బాగున్నాయి అసలు. ఇక్కడికి వస్తేనే చాలా డిఫరెంట్‌గా ఉందనమాట. అన్ని ఫిషెస్ కలర్‌ఫుల్‌గా చాలా బాగా అనిపించింది. కానీ ఇవి మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టము. నేనైతే చిన్నది పాట్ లాగా ఉండేది తీసుకోవాలనుకున్నా. కానీ ఇంక లేదనేసి ఇలా స్క్వేర్ లాగా ఉండేది తీసుకున్నారు. అలాగే కొంచెం శాండు, ఫుడ్ గూడా. మళ్ళా నెక్స్ట్ డే వెళ్ళేసి నెట్ తీసుకున్నారు ఫిషెస్ చేంజ్ చేయడానికి అందుకు. ప్లస్ అలాగే ట్యాంక్‌కి బ్యాక్ సైడ్ బ్లాక్ స్టిక్కర్ ఉంటుంది. ఇది వేస్తే మనకి లోపల బాగా కనిపిస్తుందనేసి ఈ స్టిక్కర్ తీసుకున్నాము. అలాగే ఆక్సిజన్ కోసం అందుకు కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాము. అంటే ఫిల్టర్ పెట్టుకోవచ్చు. మా దగ్గర చిన్న ఫిష్‌లే ఉండాయి. పెద్ద ట్యాంక్ కూడా కాదు కదా అనేసి గప్పీసే అనమాట. అందుకోసం ఏదో న్యాచురల్‌గా ఇలా ఏదైనా ప్లాంట్స్ పెట్టేస్తే ఆక్సిజన్ వస్తుందనేసి ఇంకా అవి తీసుకున్నాము. ఇది శాండ్ 3 టైప్స్ ఉన్నది. ఫుల్ వైట్ ఉంది. ఇలా మిక్స్‌డ్ ఉంది. అలాగే బ్రౌన్ ఉంది. మేము మిక్స్‌డ్ తీసుకున్నాము. ఫుల్ వేసేసి వాటర్ వేస్తేనే ఫుల్ డర్టీగా అయిపోయినాయి. ముందే క్లీన్ చేసుంటే సరిపోయిండేది. అందుకు ఒక 2, 3 టైమ్స్ క్లీన్ చేసినాము. చేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసాము. అంతా కొంచెం సేపు తర్వాత సెట్ అయినాక వాటర్ అంతా క్లియర్‌గా ఉండింది. ఇవి 2 ఉన్నాయి. యాక్చువల్‌గా తను 5 ఇచ్చిందనమాట. నేను తను నైట్ వచ్చి తీసుకెళ్ళింది. నేను ఇలా బాక్స్‌లో పెట్టేసాను. మార్నింగ్‌కి ఏమైందంటే అవి జంప్ చేసి చనిపోయినాయి. నాకు చాలా ఫీల్ అయ్యాను. ఆ పెద్దది ఏదైతే ఉందో అది బేబీస్ పెట్టిందనమాట. నెక్స్ట్ 2, 3 డేస్ తర్వాత. ఇవి ఆల్రెడీ ఇంకొక బ్యాచ్ ఉన్నాయి బేబీస్. ఇది సెకండ్ బ్యాచ్ వచ్చిందనమాట. ఆల్రెడీ ఇంకా అవి 2 ఉన్నాయి. యాక్చువల్‌గా పెద్దవి 5 ఉండాలి. ఇంకా ఇలాగ మొత్తం సెట్ చేశామనమాట. ఆ పెద్దవి 2 ఉన్నాయి. ఆల్రెడీ ముందు ఒక బ్యాచ్ ఉన్నాయి 1 మంత్ ఓల్డ్‌వి. అవి కొంచెం పెద్దగా అయితేను అవి కూడా ఇందులోనే వేసేసామనమాట. ఇప్పుడు మొత్తం 4 ఉన్నాయి ఇందులో. ఇంకా బేబీస్ వచ్చేసి మా చెల్లెలకి ఇచ్చేసాను. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ అయితే ఏం చేయలేదనమాట. అందుకోసమే ఇంక బయట నుంచి చికెన్ తెచ్చుకున్నాం. తందూరి చికెను. అలాగే చపాతీ వచ్చేసి నేను చేశాను ఇంట్లో. ఇది కొంచెం ఏదో ఫ్రై కబాబ్ లాగా స్పెషల్, అక్కడ హోటల్ స్పెషల్ అని చెప్పారు. అందుకోసము ఇంకా ఓన్లీ చపాతీ మాత్రమే నేను చేశాను. ఇంక ఇవి 2 బయట తెచ్చేసుకొని నైట్ తిన్నాము. యూజువల్‌గా వెడ్నెస్‌డే గానీ, థర్స్‌డే గానీ చికెన్ అలా తెచ్చుకుంటాము. ఇది నెక్స్ట్ డే అండి. మార్నింగ్ అనమాట. నేను మార్నింగ్ ఏమి షూట్ చేయలేదు. బ్రేక్‌ఫాస్ట్ అంతా అయిపోయింది. నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత నువ్వులున్నాయి. చాలా రోజులు నేను తీసి పెట్టుకున్నాను. కానీ చేయలేదు నువ్వుల లడ్డు. సమ్మర్‌లో బాగా వేడిగా ఉంటుంది కదా, అందుకోసం నేను చేయలేదు. సరే ఇంక చాలా రోజులయిపోయింది. దాదాపు 3 మంత్స్ అయిపోయింది కొనిపెట్టి. ఇంక ఈరోజు చేద్దాము. బెంగుళూరు వెదర్ గూడా చేంజ్ అయిపోయింది. ఫుల్లు మారిపోయిందనమాట. చల్లగా ఉంది. వర్షాలు పడతా ఉన్నాయి. బ్యాక్ టు నార్మల్ అనమాట బెంగుళూరు వెదరు. సరే ఇంకా ఇప్పుడు చేద్దామనేసి నేను చేస్తున్నా. అందులో స్నాక్స్ కూడా ఇంట్లో ఏం లేవు. అందుకోసం ఇది చేసి పెట్టేస్తే ఒక 2, 3 డేస్ ఉంటుంది. నువ్వుల పొడి కూడా చేసుకోవచ్చు, కారప్పొడి. మనము మామూలుగా పొడులు ఉంటాయి కదా, శనక్కాయల పొడి అలాగా, అలా కూడా బాగుంటుంది. అది కూడా నేను చేసేదాన్ని. చేయాలి నెక్స్ట్ టైము. ఇలాగ నువ్వుల లడ్డు కూడా చేసుకోవచ్చు. చాలా రోజులైంది కదా, లోపలే ఉన్నాయి. కొంచెం చెక్ చేస్తాము ఏమైనా పురుగులు ఉన్నాయా అలా అనేసి. ప్లస్ అలాగే ఎక్కువగా రాళ్ళు ఉంటాయి, మట్టి రాళ్ళు ఉంటాయి. అదంతా క్లీన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి స్వీట్ పొటాటోను ప్యాన్ మీద స్టీమ్ పెడుతూ ఉన్నాను. నేను ఏదో వీడియోలో చూశాను, ట్రై చేద్దామని చేస్తూ ఉన్నాను. మామూలుగా అయితే కుక్కర్లో పెట్టేస్తాను, స్టీమ్ లాగా పెట్టేస్తాను, బాగుంటుంది. ఇలా ప్యాన్ మీద పెట్టేసి కొంచెం వాటర్ వేసేసి ఏదైనా క్లోజ్ చేయాలన్నమాట. గిన్నె అలా పెట్టేస్తే
బాగుంటుందని చూశాను వీడియో. సరే ట్రై చేద్దామనేసి పెడుతూ ఉన్నాను. ఇలాగ కొంచెం హైట్ ఎక్కువగా ఉండేది మొత్తం క్లోజ్ అవ్వాలనమాట. అలా గిన్నె ఏదైనా పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా ఈలోపు నేను ఇంకా నువ్వులున్నాయి కదా! అవి వేయించేసుకుంటాను. అవి అవుతూ ఉంటుంది. మామూలుగా పూజలకి అందుకు చేసేటప్పుడు నాగుల చవితికి వేయించరు. పచ్చివే వేస్తారు. ఇలా ఇంట్లోకైతే మనం వేయించి పెట్టుకుంటే ఒక 1 వీక్ 10 డేస్ అయినా కూడా పాడవ్వకుండా ఉంటుంది. అలాగే పచ్చి వేసామనుకోండి కొంచెం స్మెల్ వస్తుంది. పులుపు స్మెల్ లాగా వస్తుంది ఒక 5 డేస్ తర్వాత అందుకు. ఆయిల్ అట్లా ఏం వేయడం లేదు. జస్ట్ ఊరికే ప్యాన్‌లో వేసేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం సేపు అంతే. ఎక్కువసేపు అవసరం లేదు. ఇవి చెక్ చేస్తున్నా వాటర్ ఉన్నాయా లేదా అని. మీకు వాటర్ అయిపోతే మధ్యలో ఇంకొంచెం వాటర్ వేసుకోండి. ఇవి ఇంకా ఆఫ్ చేశాను. ఆ తర్వాత బెల్లము, అలాగే కొబ్బర కట్ చేసి పెట్టేశాను. అవి చల్లారి పెట్టేశాననమాట. ఇదొచ్చేసి క్రోషెట్ నందన చేసింది. లాస్ట్ టైమ్ టోట్ బ్యాగ్ చేసింది కదా! అది కూడా బాగా వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే నేను ఇలా చెప్పాను. ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా! దానికి ఇట్లా పైన కవర్ లాగా చెయ్యి. టేబుల్ మ్యాట్ లాగా కానీ, ఫోన్ పైన గానీ అలా పెట్టుకోవచ్చు. ఇలా చేయమని చెప్పాను. అందుకే ఈ డిజైన్ చేసింది. చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అందుకు కూడా. చిన్న చిన్న పర్సులు అవన్నీ కూడా చేసింది. స్టార్టింగ్‌లో అయితే చిన్న చిన్నవి చేసిందనమాట. తను ఆడుకునేలాగా. నేను తర్వాత చెప్పాను ఏదైనా యూజ్‌ఫుల్‌గా ఉండేటివి చెయ్యి. బాగుంటుంది. ఎప్పటికీ ఉంటాయి కదా! నీ చిన్న చిన్న టాయ్స్‌లో అలా ఆడుకొని పడేస్తూ ఉంటావు. మనం రోజు వాడుకునేటివి ఏవైనా చేస్తే బాగుంటుంది అని చెప్పాను. సరే అని ఇది చేసింది. ఇలాగా ఇంకా సెంటర్ టేబుల్ మీద అందుకు చేయమని చెప్పాను వేరే కలర్స్‌తో. చేస్తా అని చెప్పి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది గదా! ఇంక టైం ఉండదనమాట. అప్పుడు హాలిడేస్‌లో కాబట్టి అన్నీ బాగా చేసింది. ఇవి అయిపోయాయి. చెక్ చేసుకోండి. నైఫ్ తీసుకొని అలా మనము ఇట్లా కట్ చేస్తే త్వరగా కట్ అయిపోతే చాలు. లేదంటే ఇంకొంచెం వాటర్ వేసేసుకొని పాన్ మీద అట్లా ఫ్రై లాగా గానీ, స్టీమ్ లాగా గానీ చేసేసుకోండి. నేనెప్పుడు కుక్కర్‌లో పెట్టేస్తాను. అంటే వాటర్ ఏసి పెట్టనమాట. వాటర్ ఏసి దాని మీద ఏదైనా ప్లేట్ పెట్టి పెట్టేస్తాను. అలా పెడితే స్టీమ్ లాగా ఉంటుంది. వాటర్ ఏసామనుకోండి టేస్ట్ అంతా మారిపోతుంది. ఇంకా లంచ్‌కొచ్చేసి నేను వంకాయ పుల్లగూర చేస్తున్నా. టమోటా, వంకాయలు, పచ్చిమిర్చి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు. కావాలంటే చింతపండు గూడా వేసుకుంటారు. నేను టమోటాలు కొంచెం ఎక్కువనే వేశాను కాబట్టి చింతపండు వేయడం లేదు. ఇలాగ ఉడికించుకోవాలి. ఆలోపు అవి ఉడుకుతూ ఉంటాయి కదా! ఈలోపు నేను పోపు గూడా పెట్టుకుంటున్నాను రెడీగా. టైం వేస్ట్ కాకుండా ఉండడానికి. నేను మార్నింగ్ బాక్స్‌లోకొచ్చేసి ఎగ్ పచ్చడి చేశాను. చాలా బాగా వచ్చింది. ఇంగా కొంచెం వాళ్ళ వరకు రైస్ చేశాను. అది ఇంక ఉందనమాట. అందుకోసమే నేను దాంట్లో ఏం చేశానంటే కొంచెం ఉల్లిపాయలు, పెరుగేసి కలిపేసి పెడుతూ ఉన్నాను. బాగుంటుంది. లంచ్ టైంకి బాగా ఉంటుందనమాట. అలా ఉల్లిపాయలు అలా వేసి పెట్టేస్తే. ఇంక రైస్ ఉంది కాబట్టి నేను ఇంకా చపాతీ చేస్తూ ఉన్నాను. ఇది మొత్తం బాయిల్ అయిపోయింది. ఇంక స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో నీళ్లున్నాయి కదా! అవి వడగట్టుకోవాలి. అంటే వంచి పెట్టుకోవాలి పక్కన. ఇలాగే సేమ్ బెండకాయ గూడా చేస్తారు. ఇది కడప సైడ్ వాళ్ళు, కడప, ప్రొద్దుటూరు అక్కడ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సంగట్లోకి అందుకు బాగుంటుందిది. దీన్ని మెత్తగా ఎనుపుకోవాలి. పప్పు గుత్తుంటుంది గదా! దాంతో. నేను చిన్న దాంతో చేస్తున్నాను. ఎందుకంటే కుండ చిన్నది కదా! పెద్దది ఎందుకు అనేసి. ఇది నేను పావు బాజీ కోసం తీసుకున్నాను. ఈ కుండలో ఇలా చేయడానికి ఇది బాగా ఉంటుందంట. హ్యాండీగా ఉంటుందిది. పెద్ద పప్పు గుత్తుంది. దాంతో అయితే కొంచెం కష్టము. ఎక్కడ కుండ విరిగిపోతుందో అనిపిస్తుంది. అందుకోసం నేను దీంతో చేస్తాను. ఇలా మెత్తగా ఎనుపుకున్న తర్వాత ఆ వాటర్ ఉన్నాయి గూడా అవి గూడా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఉడికించిన వాటరే వేశాను కాబట్టి మళ్ళీ మనం ఏమి స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చల్లవి ఏవన్నా నీళ్లు వేస్తే మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద కొంచెం సేపు పెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఈ పోపు కూడా కలిపేశాను.
అంతే అండి. నెయ్యి వేసుకొని అన్నంలోకి అందుకు తింటే చాలా బాగుంటుంది. చపాతీలకి, సంగట్లకి ఏ దాంట్లోకైనా ఈ కర్రీ బాగుంటుంది. ఇంకా చపాతీలు కూడా చేసేసాను నేను. ఇంకా పెరగని కలిపాను కదా, ఎగ్ పచ్చడి ఉంది, అలాగే వంకాయ పుల్లగూర. ఇదే అనమాట ఈరోజు లంచ్కి. లంచ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఈ నువ్వులు, బెల్లం, కొబ్బరి వేసి పిండి పట్టేశాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ప్యారలల్గా చేసుకుంటుంటే వంట త్వరగా అయిపోతుంది. ఒక కర్రీ చేసిన తర్వాత మళ్ళీ అలా చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. నేను ప్యారలల్గా అన్నీ అలా చేసుకుంటూ వస్తాను. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఫ్రీనే కదా, ఇంకా టీవీ పెట్టుకొని ఏదో ఒక మూవీ చూస్తాను లంచ్ తర్వాత రోజు నేను. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ ఇంటి దగ్గర డ్రై ఫ్రూట్ షాప్ ఉంది, అక్కడికి వచ్చాము. ఇక్కడ మంత్లీ వన్స్ తీసుకుంటాము ఆయిల్. ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఉంటుంది అది, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా, అంటే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అలాగే డేట్స్, అలాంటివన్నీ ఇక్కడే తీసుకుంటాము. ఇక్కడ పాన్ మసాలా ఉంది, కానీ వితౌట్ పాన్ ఉంటే చూపించమని చెప్పాము. అలాగే కొన్ని ఇక్కడ ద్రాక్షాలు, క్యాషు, బాదం అవన్నీ కూడా తీసుకున్నాం ఇక్కడ. షాప్‌లో బాగుంటుంది. ఇదండి పాన్ మసాలా, అంటే వక్క, స్వీట్ అవన్నీ ఉంటాయి కదా అవి. ఇంకా ఆ తర్వాత ఇంటికొచ్చిన తర్వాత టీ, కాఫీ తాగిన తర్వాత నేను ఇక్కడ లాస్ట్ వ్లాగ్‌లో మీకు గుర్తుకే ఉంటుంది చూసింటే, బ్లౌజ్ మిస్ అయిపోయింది టైలర్ దగ్గర అని చెప్పాను కదా! లాస్ట్ వ్లాగ్‌లో నేను బ్లౌజ్‌కి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బ్లౌజ్ ఉందని ఇచ్చాడనమాట. ఫుల్ హ్యాపీ. నేను ఇంక మిస్ అయిపోయిందని నేను వేరే బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను. కొన్ని డ్రెసెస్ ఉన్నాయి ఆల్ట్రేషన్స్‌కి, అలాగే శారీ ఫాల్ వేయించాలి. నాది మిషన్ అయితే రిపేర్‌లో ఉంది. అది సర్వీసింగ్‌కి ఇవ్వాలి. ప్రతిసారి నేనే చేస్తాను సర్వీసు. ఈసారి బయట ఖచ్చితంగా ఇవ్వాలని అది అలాగే ఉందనమాట. నేను 1 ఇయర్ యూజ్ చేయలేదు, అందుకే అలా అయిపోయింది. రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇంకా అలాగే ఇంకా టైలర్ ఒక అమ్మాయి వస్తుంది. తను కిందికి నేను వాకింగ్‌కెళ్తాను ఈవినింగు. ఆ టైంలో తనని రమ్మన్నా అనమాట. తను కూడా వచ్చేసి తీసేసుకుంటుంది. తర్వాత నేను అలాగే ఇంక వాకింగ్ చేసేసుకొని ఇంటికొచ్చేస్తాను. ఈ వ్లాగ్ ఇంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఓకేనా? బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.